నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గజ్వేల్ సిఐ బి సైదా మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాము బ్యాంక్ అధికారులమని, రుణమాఫీ వస్తుందని, కరెంట్ బిల్ కట్టాలని తదితర లింకులు పంపించి మోసం చేస్తారని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఫోక్సో చట్టాలు మరియు బాల్య వివాహాలు, దాని యొక్క పరిణామాల గురించి, టీజింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తదితర అంశాల గురించి తెలిపారు. సోషల్ మీడియా, దాని యొక్క పరిణామాల గురించి, సైబర్ సెక్యూరిటీ, డయల్ 100 ప్రాముఖ్యత గురించి వివరించారు. సమాజంలో జరుగుతున్న నేరాలు, వాటి నుండి ఎలా రక్షణ పొందాలి అనే అంశాల గురించి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్, మహిళలు, పిల్లల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సోషల్ మీడియా వల్ల జరిగే లాభ నష్టాల గురించి తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరెవరితో తిరుగుతున్నారు, వారి ప్రవర్తనలో ఏమైనా మార్పులున్నాయా, ఇంటికి ఏమైనా ఆన్లైన్ ద్వారా పార్సిల్స్ వస్తున్నాయా, ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లల ప్రవర్తనలో ఏమైనా మార్పులుంటే ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని తెలిపారు. యువతీ యువకులను గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, అట్టి వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు మీరు అనుకుంటారు ఏదైనా చిన్న గొడవ జరిగితే ఏమైతే సార్ చిన్న చిన్న గొడవలు జరిగినాయి కదా, ఏం కాదు సార్, మేము కోర్టులో రాజీ పడతాం కదా అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అలా లేవు. చిన్న చిన్న విషయాలు అయితే ఓకే, దానికంటే కొంచెం మితిమీరినట్లయితే అందులో పడే శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు గమనించగలరు. ఏదైనా అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, పెద్దలు కావచ్చు, చిన్నలు కావచ్చు, చిన్న చిన్న విషయాల ఇన్వాల్వ్మెంట్ ఏదన్నా కానీ జరిగిందనుకోండి, ఒక్కటి గుర్తుంచుకోండి. ఏదైనా మీకేమైనా, ఎదుటి వ్యక్తికి ఏమైనా కానీ, ఈయన మీకేమైనా కానీ మీ మీద ఆధారపడే కుటుంబం ఉంటుందన్న విషయం మర్చిపోవద్దు. ఎదుటి వ్యక్తికి ఏమైనా గుర్తుంచుకోండి. ఇప్పుడు అన్ని తెలిసిపోతున్నాయి, సోషల్ మీడియా ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని చెప్పేసి ఆలోచన కాకుండా జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నాము, ఒక అమ్మాయి లేక అబ్బాయి మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీరు వచ్చి రాగానే ఒక అమ్మాయి లేక అబ్బాయి ఫోన్ సడన్ గా కట్ చేసిందనుకో, అప్పుడు మీరు అనుమానించండి. మళ్ళీ చెప్తున్నా వినండి, ఇంట్లో ఉన్నప్పుడు మీకు తెలియకుండా ఇంటి సందులో పోయి ఫోన్లో మాట్లాడుతుందనుకో, అప్పుడే అబ్జర్వ్ చేయండి. మీరు వస్తున్నప్పుడు మీ దోస్తుతో మాట్లాడుతూ ఇంకేమైనా మాట్లాడడానికి కావాలని వేరే అడగరు. ఎవరైనా అడిగితే ఫోన్లో ఎవరిని స్పందించొద్దు. ముఖ్యంగా ఇక్కడున్న అమ్మాయిలకు చెప్తున్నా వినండి, మరియు అబ్బాయిలకు కూడా చెప్తున్నాను. మీరు ఫోన్లు వాడేటప్పుడు ఫోన్లో వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్లోని సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి. యాప్స్లో అమ్మాయిల ఫోటోలు ఉంచొద్దు. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి అందరికి తెలియపరుస్తున్నాము, మీ పిల్లలు కనుక ఫోన్ ఉంటే మీరే చూడండి. ఆ ఫోన్లో కనుక మా అమ్మాయి ఫేస్ కనబడే విధంగా డీపీ ఫోటో అంటాము, అది ప్రొఫైల్ ఫోటో అంటాము, అది పెట్టుకోవద్దు. ఎందుకంటున్నానండి, ఈ మధ్య ఆన్లైన్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి. ఆ ఫోటోలు ఏం చేస్తున్నారంటే, ఒక అమ్మాయి ఫోటో, ఎగ్జాంపుల్ ఈ బాబు ఉన్నాడు, ఈ బాబు ఫోటో పెట్టుకుంటాడు, పైన ముఖం మాత్రమే బాబుది ఉంటుంది, రిమైనింగ్ భాగాలు మొత్తం మార్చేసి ఏం చేస్తున్నారంటే, నేను యాక్చువల్గా అమ్మ ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ దగ్గర ముందు సైబర్ క్రైమ్ ఆన్లైన్లో జరిగే మోసాల గురించి తెలంగాణ రాష్ట్రం సభ నోడల్ ఇన్ఛార్జిగా నేను చేశాను. అక్కడ చేసినప్పుడు కేవలం మహిళల పైన, మీకు తెలియకుండానే ఇంట్లో ఉన్న పిల్లల పైన జరిగే నేరాలు, మోసాలు ఏ విధంగా ఉన్నాయో వారిపైన నేను ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎందుకు జరుగుతుంది ఏంటి దానిపైన